హాయ్ అండి, వెల్కమ్ టు హేమాస్ ఫ్యాషన్ కిచెన్. ఈరోజు వీడియోలో ఏంటంటే అవెంజర్స్ థీమ్ బర్త్డే డెకరేషన్ చూపించబోతున్నాను. చిన్నపిల్లలకి సూపర్ హీరోస్ అంటే చాలా ఇష్టం ఉంటారు కదా, సో చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ బర్త్డే డెకరేషన్. పిల్లలు చాలా ఇష్టపడతారు. మా చిన్నోడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అవెంజర్స్ థీమ్ బర్త్డే డెకరేషన్ అని అమెజాన్లో సెర్చ్ చేస్తే మీకు చాలా టైప్స్ కనిపిస్తాయి. మీకు ఇట్లా ఎన్ని కట్అవుట్స్ కావాలి, ఎన్ని బెలూన్స్ కావాలి అని మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, దాన్ని బట్టి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేను సెలెక్ట్ చేసిన దాంట్లో అయితే ఇలా కట్అవుట్స్ వచ్చాయి అండ్ బెలూన్స్ కొన్ని వచ్చాయి, కేక్ టాపర్స్ వచ్చాయి, ఒక గ్లూ డాట్ వచ్చింది, ఇంకా ఫాయిల్ బెలూన్స్ కూడా వచ్చాయి. అవెంజర్స్ థీమ్వి 5 వచ్చాయి అన్నమాట. అవి ఈ కట్అవుట్స్ అయితే 12 వరకు వచ్చాయి. ఇంకా హ్యాపీ బర్త్డే బ్యానర్ అవెంజర్స్ థీమ్దే, అది కూడా వచ్చిందనమాట. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందుకే నన్ను కూడా ఓపెన్ చేయకుండా వాళ్ళే ఓపెన్ చేసి చూపిస్తున్నారు. అవెంజర్స్ థీమ్ అంటే అలా ఉంటుంది మరి. సో ఇప్పుడు ఇంకా డెకరేషన్ చూసేయండి. ముందుగా బెలూన్స్ బ్లో చేసుకోవాలి. 2 సేమ్ కలర్స్ ఒకవేళ బ్లో చేసుకుంటే, అంటే 2-3 ఉంటే ఒకవేళ ఈజీ అవుతుంది. 2 సేమ్ కలర్స్ ఒకేసారి బ్లో చేసుకొని 2 కలిపి కట్టేసుకోవచ్చు. ఇలా ఒకవేళ ఒకరే ఉంటే కనుక ఒక్కొక్కటి కట్టుకొని తర్వాత మళ్ళీ 2 కట్టుకోవాలి విడివిడిగా. సో ఇలా బెలూన్స్ అన్నీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత మీకు ఫ్లవర్స్ లాగా కావాలనుకుంటే 4 లాగా చేసి మధ్యలో చిన్న వైట్ బెలూన్ పెట్టేసుకొని ఫ్లవర్స్ లాగా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆర్చ్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను, అందుకని 4 అయితే ప్రిపేర్ చేసి పెడుతున్నాను. మా యశు ఏమో ఈ ఫాయిల్ బెలూన్స్ అన్నీ బ్లో చేస్తుంది, అన్నీ తనే చేసింది. దానికి ఒక పైప్ లాగా వస్తుంది, దాంట్లో పెట్టేసి బ్లో చేస్తే సరిపోతుంది. తీసిన తర్వాత అది ఇంకా గాలి బయటకు రాకుండా ఉంటుంది. అలాగే నేనైతే ఇక్కడ అన్ని 4 ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా. అవెంజర్స్ కాబట్టి రెడ్ అండ్ బ్లూ థీమ్ అన్నమాట. సో చూసారు కదా, ముందుగా ఒక 4 బెలూన్స్ తీసుకొని దానికి దారం కానీ రిబ్బన్ కానీ ఏదైనా కట్టుకొని ఇలా ఒకరి సపోర్ట్తో కానీ లేదంటే అటు సైడు దారాన్ని ఏదైనా బరువు ఉన్న దానికి కట్టేసి కానీ చేసుకోవచ్చు. ఇలా మంచిగా అటు ఇటు తిప్పితే సరిపోతుంది, మనకి ఆర్చ్ రెడీ అయిపోతుంది అన్నమాట. మన పూలు అల్లినట్టుగా అటు ఇటు తిప్పేసుకుంటే సరిపోతుంది బెలూన్స్ చుట్టూ. దారం తీసుకుంటే ఒకవేళ జాగ్రత్తగా చేసుకోవాలి, తెగిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అదే రిబ్బన్ అయితే మనకు తెగుతుందనే భయం అయితే ఉండదు. సో మీరు దారం ఒకవేళ రిబ్బన్ లేకపోతే జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత నేను ఇక్కడ స్టాండ్కు కట్టేస్తున్నాను ఆర్చ్ని. ఈ స్టాండ్ నేను ఎప్పుడో తీసుకున్నాను, పిల్లలకు యూజ్ అవుతుంది కదా ప్రతిసారి బర్త్డే డెకరేషన్కి. వాల్ పాడు చేయకుండా చాలా యూస్ఫుల్గా ఉంది. ఇది కొన్నప్పటి నుంచి అయితే ఏ కంప్లైంట్స్ లేకుండా నాకు నచ్చినట్టు డెకరేట్ చేసుకుంటున్నాను. అంతకుముందు అయితే స్టిక్కర్స్ గోడలకు అతుక్కుంటున్నాయని, మరకలు అవుతున్నాయని, పెచ్చులు ఊడుతున్నాయని ఇలా చాలా కంప్లైంట్స్ ఉండేవన్నమాట ఇంట్లో వాళ్ళతో. ఆర్చ్ ప్రిపేర్ చేసుకున్నాక మనకు నచ్చిన షేప్లో కట్టుకోవచ్చు. ఇందులో వచ్చిన బెలూన్స్తో అయితే ఇలా హాఫ్ కూడా అవ్వలేదన్నమాట. సో పర్లేదులే అని అడ్జస్ట్ చేసేసాను. ఇంకా కొనుక్కు రాలేదు కాబట్టి ఇంకా ఎక్స్ట్రా బెలూన్స్ 25 రెడ్ బెలూన్స్, 25 బ్లూ బెలూన్స్ వచ్చాయి. దాంతో ఇలా వచ్చిందనమాట. మిగతా ఫాయిల్ బెలూన్స్ కూడా ఉన్నాయి కదా, వాటిని అక్కడక్కడ పెట్టేస్తున్నాను. క్లాత్కి అయితే డబల్ ప్లాస్టర్తో పెడితే మధ్యలోనే ఊడిపోతూ ఉంటాయి డెకరేషన్, అది పార్టీ మధ్యలోనే. అందుకని పైన అయితే సూది దారంతో కుట్టేశాను, కిందకి డబల్ ప్లాస్టర్తో పెట్టేశాను. ఇంకా బెలూన్స్ పైన కూడా అక్కడక్కడ ఇలా పెట్టేస్తున్నాను. 5 వచ్చాయి కాబట్టి 3 ఏమో పైన
ఇంకా 2 ఏమో సైడ్స్కి పెడతాను, చూదురు కానీ నెక్స్ట్ వీడియోలో ఎలా పెడతాను అనేది. ఇంకా ఈ కట్అవుట్స్ కూడా డబుల్ ప్లాస్టర్ చిన్నగా అతికించుకొని అక్కడక్కడ స్టిక్ చేసేస్తున్నాను. ఇవి ఎక్కువగా బరువు ఉండవు కాబట్టి డబుల్ ప్లాస్టర్ రాతికి కూడా బాగానే ఆగుతుంది. సో నాకు నచ్చినట్టు అక్కడొకటి అలా పెట్టేశాను. తర్వాత హ్యాపీ బర్త్డే బ్యానర్ కూడా దాంట్లోనే రిబ్బన్ వచ్చింది కదా, ఇలా పెట్టేసుకొని ఇంకా కట్టేస్తున్నాను. ఈ స్టాండ్స్ కూడా ఎప్పుడో తీసుకున్నాను. సో మనకి ప్రతి బర్త్డేకి ఏదో ఒకటి ఇలా కొంటూ ఉంటాను అనమాట. మంచిగా నెక్స్ట్ బర్త్డేకి కూడా యూజ్ అవుతూ ఉంటాయి. మంచిగా డెకరేషన్కి ఎక్కువ డబ్బులు పెట్టక్కర్లేకుండా చాలా బాగుంటుంది డెకరేషన్ అనేది. సో వీటికి ఇలా క్లిప్స్ లాగా వస్తాయి కదా, దాంట్లోకి ఈ ముడిని అనేసుకొని పైకి తిప్పాలి అంతే. ఇది చాలా అందంగా కనిపిస్తుంది. ఈ ఫాయిల్ బెలూన్స్ పొడుగ్గా ఉండడం వల్ల సరిగా ఆగలేదు డెకరేషన్కి. నార్మల్ బెలూన్ పెట్టుకుంటేనే బెటర్, లేదంటే ఫాయిల్ బెలూన్ రౌండ్ ఉంటే ఒకవేళ మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఈ ఫాయిల్ బెలూన్ వల్ల ఆ ఫ్లవర్ అంతా అందంగా కనిపించలేదు అనమాట. డెకరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత కొంతసేపు బాగానే ఉంది, కానీ బర్త్డే పార్టీలో పడిపోతూ ఉంది. అది కొంచెం బరువు ఎక్కువగా ఉంటుంది కదా. ఇంతకుముందు కూడా పెట్టాను ఫాయిల్ బెలూన్స్, సో అలాగే బాగుంటుంది అనుకున్నాను, కానీ ఇది పొడుగ్గా ఉండడం వల్ల సరిగా ఆగలేదన్నమాట. రౌండ్ పెడితే బాగానే ఆగుతుంది. సో ఇదన్నమాట అవెంజర్స్ థీమ్ బర్త్డే డెకరేషన్. ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా కేక్ టాపర్స్ కేక్ వచ్చాక దానిపైన పెట్టేశాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.